గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ సెషన్లో తెలుసుకోబోయేటువంటి ప్రోడక్టు అటామీ సెరా బేబీ అండి. బేబీ కేర్కి సంబంధించినటువంటి ప్రోడక్టు. చాలామంది పిల్లలకి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. సో అటువంటి శ్రద్ధకి మనకి ఇంకా బాగా హెల్ప్ అయ్యేది ఏంటి అని అంటే మన సెరా బేబీ సెట్. సో స్పెషల్ బిగినింగ్స్, యువర్ చైల్డ్స్ ఫస్ట్ స్కిన్ కేర్ సొల్యూషన్. సో పిల్లల్లో చాలామంది కూడా ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాం. ఈవెన్ నేను కూడా అబ్జర్వ్ చేయగలుగుతా ఉన్నా. రీసెంట్గా మాకు కూడా ఒక బేబీ మా ఇంటికి కూడా వచ్చింది కాబట్టి సో తనకు కూడా ఈ ప్రొడక్ట్స్ పుట్టినప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉన్నాం. ఇందులో 3 ప్రొడక్ట్స్ ఉంటాయండి. షాంపూ అండ్ బాత్, అంటే తలస్నానం చేయడానికి మామూలు బాడీకి ఒకటే ఉంటుంది, షెరా బేబీ షాంపూ అండ్ బాత్. ఇంకొకటి లోషన్ ఉంటుంది, ఇంకొకటి క్రీమ్ ఉంటుంది. ఈ 3 ప్రొడక్ట్స్ కలిపి సెట్గా మనకు వస్తూ ఉన్నాయి. దీని ఎంఆర్పి కాస్ట్ చూసుకుంటే 4000 ఉంటుంది. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మనకి 3460 రూపాయలకి ఇవి రావటం జరుగుతూ ఉన్నాయి. సో ఈ 3 ప్రొడక్ట్స్ కూడా ఒకరు డైలీ యూజ్ చేస్తే నియర్లీ 3 మంత్స్ వరకు రావడానికి ఇవి అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ మా బేబీకి 4th మంత్ వచ్చింది. నేను సెకండ్ సెట్ కూడా పెట్టున్నా. సో అయితే అట్లా స్పెషల్ కేర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో అందుకోసమే మార్కెట్లో కూడా మనకి పిల్లల కోసం సపరేట్ షాప్స్ ఉంటాయి, సపరేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో సపరేట్ షాప్సే పెట్టి బిజినెస్ చేస్తున్నారనంటే దాని డిమాండ్ ఎలా ఉండుంటుంది, సో దాన్ని ఎంతమంది ఆ ఆ విధమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా ఆలోచించుకోవచ్చు. మీరు ఏదన్నా స్నానం చేసిన తర్వాత తలదూకొని ఒక క్రీమ్ ఏదన్నా పెట్టుకుంటున్నారో లేదో కానీ పిల్లలకి మాత్రం మనం అటువంటివి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈవెన్ ఒక నార్మల్ పర్సన్ కూడా ఆలోచన అనేది ఉంటుంది. సో వాళ్ళ కోసం అటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా పిల్లల మీద కేర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీ పిల్లల స్పెషల్ బిగినింగ్, స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం బాగా ఉపయోగపడేటువంటిదే మన అటామీ సెరా బేబీ. సో ఎవరైతే పిల్లల్ని ఆ విధంగా శ్రద్ధగా చూసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ గ్రోత్ అంటే వాళ్ళు పెరిగే కొంది వాళ్ళ స్కిన్ కూడా బాగా హెల్దీగా, ఎఫెక్టివ్గా, హైజీనిక్గా ఉండాలి అనుకుంటున్నారో, అట్లానే ఆ స్కిన్కి అల్ట్రా మాయిశ్చరైజింగ్ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో, పిల్లలు యాక్చువల్గా వాళ్ళు చూడగానే ముట్టుకోవాలనిపిస్తుంది, కిస్ చేయాలనిపిస్తుంది. సో ఇంకా కూడా అట్రాక్టివ్గా ఉండేటట్లుగా వాళ్ళు కూడా ఒక మంచి, మీరు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్ని గమనిస్తే వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది. సో ఆ విధంగా మీరు ఒక నార్మల్ పర్సన్ కూడా చూసుకోవడానికి మన సెరా బేబీ సెట్ అనేది ఉపయోగపడతా ఉంది. ఎట్ ద సేమ్ టైం సేఫ్. బయట మార్కెట్లో దొరికేటువంటి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇవి కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఈ ప్రొడక్ట్స్ని అటామీ అందించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ బేబీ స్కిన్ ఎలా ఉంటుంది అనేది చూస్తే కామన్గా వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే వాళ్ళ స్కిన్ త్వరగా డ్రై అయిపోతుంది, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, డైపర్లు వేసి ర్యాషెస్ వస్తూ ఉంటాయి, చెమట పోయటం వల్ల వచ్చేటువంటి ర్యాషెస్. ఎందుకంటే ఎక్కువసేపు పడుకునే ఉంటారు కాబట్టి ఆ స్కిన్ చెమట పోయటం వల్ల ర్యాషెస్ రావటం, ఫీవర్ రావటం, తర్వాత దోమలు కుట్టినప్పుడు ఊరుకునే అవి బెందులు గుల్లల్లాగా అయిపోయేసి మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయి. సో ఇట్లా బేబీకి కొన్ని రకాల స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బిగినింగ్ స్టేజ్లో వస్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా ఈజీగా రెక్టిఫై చేసుకోవడానికి లేదా రాకుండా చూసుకోవడానికి మన సెరా బేబీ సెట్ అనేది ఎంత బాగానో ఉపయోగపడుతుంది. సో మనకి ఏదైతే చెమట పోయటానికి పోర్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకు కూడా అట్లానే ఉంటాయి. బట్ మన స్కిన్ అనేది హార్డ్ అయిపోయి ఉంటుంది, పిల్లల స్కిన్ అనేది చాలా లేతగా ఉంటుంది కాబట్టి సో ఆ చెమట పోయటం వల్ల వాళ్ళకి ర్యాషెస్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ స్కిన్కి స్పెషల్ కేర్ అనేది అవసరం. అట్లనే
వాళ్ళ స్కిన్ ఎక్కువ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి కూడా దానికి కావాల్సినటువంటి ఆ న్యూట్రిషన్స్ని, క్రీమ్స్ని మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. సో దానివల్ల ఏమవుతుందనంటే ఇటువంటి ర్యాషెస్ నుంచి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ దోమలు ఏదైనా కుట్టినా కానీ వాటిని త్వరగా తగ్గించుకోవటానికి కూడా, లేదా అవి దగ్గరికి చేరకుండా కూడా మనం కేర్ తీసుకుంటా ఉంటాం. సో అయితే ఉన్నటువంటి వాటిల్లో ద బెస్ట్ కెమికల్స్ లేకుండా చూడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అట్లా ఇవి స్పెషల్ కేర్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. హైజినిక్ ప్రొడక్ట్, ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు మార్కెట్లో ఉన్నటువంటి ఎనీ స్కిన్ కేర్ బ్రాండ్ మీకు అవైలబుల్ ఉన్నటువంటి వాటితోటి కంపేర్ చేసి చూడండి. వన్స్ ఈ ప్రొడక్ట్ కనుక యూస్ చేశారు, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నారు, దీని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి కనుక అర్థం చేసుకోగలిగితే ఎవ్వరూ కూడా బయట మార్కెట్లో యూస్ చేయరు. సో కంప్లీట్గా మన ప్రోడక్ట్కే చేంజ్ అవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఇండియాలో ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వైట్ కలర్ బాటిల్స్ ఉన్నాయి. సో వాటికి ఇంకా అడ్వాన్స్డ్గా, లేటెస్ట్గా ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లూ కలర్ బాటిల్స్ రావటం జరిగింది. సో అంటే ఎప్పటికప్పుడు మన వాళ్ళు రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రొడక్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం జరుగుతోంది. సో ఇట్లా ప్రొడక్ట్ మారిపోయింది కదా, ఇంగ్రీడియంట్స్ యాడ్ అయ్యాయి కదా, బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి రేటు ఏమాత్రం కూడా చేంజ్ అవ్వలేదు. సో అట్లా రెన్యువల్ చేసినటువంటి అప్గ్రేడెడ్ ప్రోడక్ట్ ప్రజెంట్ మనకి అందుబాటులో ఉంది. దీంతో పిల్లలు సూతింగ్, మాయిశ్చరైజింగ్, స్కిన్ బారియర్కి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్నింగ్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఇందులో 3 ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి షాంపూ అండ్ బాత్. దీంతో మనం తలస్నానం చేయిస్తాం, అట్లనే బేబీ బాత్ కూడా దాంతో ఒకే ప్రోడక్ట్ తోటి చేయిస్తాం. ఈవెన్ ఇది స్నానం చేసేటప్పుడు కంట్లో పడ్డా కానీ ఎటువంటి మంట అనేది రాదు. కావాలంటే మీరు యూస్ చేసి చూడండి. నేనైతే ట్రై చేశాను. అంతకుముందే మా బాబుకి యూస్ చేసేటప్పుడు, ఇప్పుడు బేబీకి హ్యాపీగా వీటిని యూస్ చేస్తూ ఉన్నాం. అట్లనే సెకండ్ ప్రోడక్టు లోషన్. స్నానం అయిపోయిన తర్వాత తేమంతా కూడా తుడిచేసిన తర్వాత కొంచెం తేమగా ఉన్నటువంటి బాడీకే లోషన్ అనేది మనం అప్లై చేస్తాం. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఎటువంటి గ్రీజినెస్ అంటే జిడిజిడిగా అసలు ఉండదు. బేబీ స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ని ఇది అందించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత క్రీమ్, అల్ట్రా మాయిశ్చరైజింగ్ ఆర్ బేబీ స్కిన్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్, స్కిన్ హెల్దీగా ఉండటం కోసం కావాల్సినటువంటిది క్రీమ్ ద్వారా మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఈ షాంపూ అండ్ బాత్ యూజ్ చేయడం ద్వారా తక్కువ టైంలో వాళ్ళ స్కిన్ని ఎఫెక్టివ్గా మనం క్లీన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఆ డెలికేటెడ్ స్కిన్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ స్కిన్ చూస్తే చాలా డెలికేటెడ్గా ఉంటుంది. పిల్లలకి స్నానం చేయించడం కూడా అందరూ కూడా చేయించలేరు, భయపడతారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు కూర్చోలేరు. మనం చెప్పినట్లుగా వాళ్ళు చెయ్యి ఇట్లా పెట్టు, లేకపోతే తల ఇట్లా పెట్టు అంటే పెట్టలేరు. సో వాళ్ళని మనమే టేక్ కేర్ చేయాలి. అటువంటి సెన్సిటివ్ స్కిన్ని, డెలికేటెడ్ బేబీని మనం చాలా బాగా హ్యాండిల్ చేయడానికి, హైజీనిక్గా తక్కువ టైంలో క్లీన్ చేయడానికి ఈ షాంపూ అండ్ బాత్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో అయితే ఇందులో ఉన్నటువంటి రిచ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే పిల్లలకి ఆ విధంగా స్పెషల్ కేర్ చూపిస్తూ ఉన్నామో, పిల్లల్ని ఎక్కువ లవ్ చేస్తూ ఉన్నామో, దానికి తగ్గట్లుగా స్కిన్ హెల్త్కి బాగా ఉపయోగపడే విధంగా ఇవి మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇవి స్కిన్ స్ట్రెంగ్తెన్ చేసి అటువంటి ర్యాషెస్, లేకపోతే చెమట ద్వారా వచ్చేటువంటి ర్యాషెస్, డైపర్ ర్యాషెస్, లేకపోతే దోమలు కుట్టడం వల్ల వచ్చేటువంటి మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి స్ట్రెంగ్త్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ స్కిన్ ఇంకా హెల్దీగా, స్ట్రాంగ్గా తయారవడానికి ఒక బారియర్ లాగా వర్క్ చేస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ మాయిశ్చరైజరేషన్ మెయింటైన్ చేసి చాలా స్మూత్గా, హెల్దీగా ఉండటానికి కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేది ఉపయోగపడుతూ ఉన్నాయి. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే సెరామైడ్స్. సో బేబీ స్కిన్ ఫామ్ అవటానికి సెరామైడ్స్ అవసరం. ఆ సెరామైడ్స్ని కూడా ఇవి అందించడం జరుగుతూ ఉంది. దానివల్ల న్యాచురల్గానే స్కిన్ హెల్దీగా తయారయ్యేసి వాళ్ళు ఇంకా ఈజీగా గ్రో అవడానికి, స్కిన్ గ్రో అవడానికి, వీటి నుంచి ప్రొటెక్టివ్గా ఉండటానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది.
సో ఇది పైన ఉన్నటువంటి లేయర్నే కాకుండా సెకండ్ అండ్ థర్డ్ లేయర్ను కూడా ఇవి ఎఫెక్టివ్గా క్లీన్ చేసి తక్కువ టైంలో దానికి కావాల్సినటువంటి ఒక స్ట్రెంగ్త్ని, బారియర్ని ఇది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా స్కిన్ స్మూత్గా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తూ ఉందండి. సో వీటిని కంప్లీట్గా టెస్ట్ చేసి పేటెంట్స్ కూడా కంపెనీ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేటెంట్ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో న్యాచురల్ హెచ్జి ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ సోయాబీన్, ఫెర్మెంటేటెడ్ సోయాబీన్ కావచ్చు, మిస్టెల్టో, ఫెర్మెంటేటెడ్ మిస్టెల్టో కావచ్చు, ఫెర్మెంటేటెడ్ బటర్ కప్ కావచ్చు, కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి స్కిన్ ఇంకా మాయిశ్చరైజర్ అంటే ఎక్కువసేపు తేమగా ఉండటానికి డ్రై అవ్వకుండా, ఎక్కువసేపు తేమగా ఉంటే ఏమవుతుందనంటే ర్యాషెస్ రావడం అనేది తగ్గుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే డ్రై అయిపోతుందో త్వరగా ర్యాషెస్ వస్తాయి. సో అట్లనే త్వరగా ప్రాబ్లమ్స్ అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సీజనల్ వైజ్గా కూడా ఇవి బేబీ స్కిన్కి కావాల్సినటువంటి పోషన్ని ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది అందించి మన బేబీ హెల్తీగా స్కిన్ స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో లాక్టోబాసిల్లస్ సోయాబీన్ ఫెర్మెంట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇదేం చేస్తుందంటే స్కిన్కి కావాల్సినటువంటి ఎనర్జీని, హెల్త్ని అందించడం జరుగుతూ ఉంది. సో అట్లా కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, న్యాచురల్ అండ్ సేఫ్ ఇంగ్రీడియంట్స్. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో బేబీ స్కిన్కి, ఆ సెన్సిటివ్ స్కిన్కి చాలా సేఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటిని అన్ని రకాల టెస్టులు కూడా చేశారు. కొంతమంది బేబీస్కి చూస్తే కొన్ని రకాల సోప్స్ కానీ క్రీమ్స్ కానీ పడవు. అవి అప్లై చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం, లేకపోతే వాళ్ళు యూస్ చేసేటువంటి సోప్ కానీ క్రీమ్స్ కానీ మార్చడం, ఇట్లా చేస్తూ ఉంటారు. అన్ని రకాల టైప్స్ ఆఫ్ స్కిన్కి, బేబీస్కి ఉపయోగపడే విధంగా ఎనీ కంట్రీలో ఉన్నటువంటి బేబీ స్కిన్కి సెట్ అయ్యే విధంగా వీటిని అన్ని రకాల టెస్టులు చేసి జర్మన్ డర్మా టెస్ట్ చేసి ఎక్సలెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు. అట్లనే లో ఇరిటేషన్ సబ్స్టెన్సెస్, అటువంటి ఇరిటేషన్స్ ఏమీ రావు అని చెప్పేసి సెన్సిటివ్ స్కిన్ ఇరిటేషన్ టెస్ట్ చేసి సర్టిఫై చేస్తున్నారు. అట్లనే డీమ్డ్ నాన్ ఇరిటేటింగ్, కళ్ళల్లో పడ్డా కానీ కళ్ళల్లో కూడా ఎటువంటి మంట, ఇరిటేషన్ అనేది రాదు అని చెప్పేసి టెస్ట్ చేసి ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది పర్టికులర్గా షాంపూ అండ్ బాత్కి. మిగిలిన వచ్చేసి 3 ప్రొడక్ట్స్ కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి. మనం షాంపూ అండ్ బాత్ దీన్నే స్నానం చేసేటప్పుడే పిల్లలు కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళల్లో పడితే మంట వస్తుంది. అందుకనే చాలామంది పిల్లలు స్నానం చేయించేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళ కళ్ళల్లో పడి మంట, ఒకరోజు పడింది మంట వచ్చింది, 2 రోజులు పడ్డది మంట వచ్చింది, ప్రతిరోజు కూడా అలానే కళ్ళల్లో పడి మంట వస్తుంటే కళ్ళు పాడవుతాయి, హెల్త్ కూడా పాడవుతుంది. సో అది మీరు గనక దానికి మినిమం కామన్ సెన్స్ చాలు. మీరు కావాలనుకుంటే మార్కెట్లో దొరికేటువంటి బేబీ ప్రొడక్ట్స్, సోప్స్ కానీ లేదా స్నానం చేయించేటువంటి మనలాంటి లిక్విడ్స్ ఏదైనా ఉంటే దాంతో ఒకసారి మీ ఫేస్ వాష్ చేసుకొని కళ్ళు తెరిచి చూడండి. 1 నిమిషం ఉండగలగండి. మీరు ఉండగలిగితే మీ పిల్లలకి ఆ ప్రొడక్ట్స్ వాడండి. ఉండలేకపోతే ఇమ్మీడియట్గా అటామీ సెరా బేబీకి మీరు చేంజ్ అవ్వండి. కావాలంటే దీన్ని కూడా మీరు టెస్ట్ చేసుకోండి. 1 నిమిషం కాదు, మీరు 5 నిమిషాలు ఉన్నా కానీ ఎటువంటి మంట అనేది కళ్ళల్లో రాదు. నేను పర్సనల్గా టెస్ట్ చేశా, ఆ తర్వాతనే మా పిల్లలకి యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ సెరా బేబీ షాంపూ అండ్ బాత్ అండి. ఇది 350 ml ఉంటుంది. ఆల్మోస్ట్ డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తే 100 టైమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది బేబీ స్కిన్ని చాలా జెంటిల్గా క్లీన్ చేస్తూ ఉంది. అట్లనే స్కిన్ హైడ్రేటెడ్గా ఉండటం జరుగుతూ ఉంది. సోప్ తోటి స్నానం చేసిన తర్వాత వెంటనే మనం క్లీన్ చేస్తే స్కిన్ డ్రై అయిపోయి కనబడుతూ ఉంటుంది. బట్ మన సెరా బేబీ షాంపూ అండ్ బాత్ తోటి స్నానం చేయించిన తర్వాత మీరు క్లీన్ చేసి చూసినా కానీ ఆ స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. హెడ్ టు టాయ్, తల నుంచి పాదాల వరకు కంప్లీట్గా ఈ ఒక్క ప్రోడక్ట్ తోటే మనం స్నానం చేయించేసేయచ్చు. సో ఇందులో అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా బేబీ స్కిన్ మీద దీన్ని అప్లై చేసి హ్యాండ్స్ తోటి క్లీన్ చేయొచ్చు, లేదా బేబీ స్పాంజ్ లాంటివి ఏదన్నా ఉన్నా కానీ వాటిని తడిపి దాని మీద కూడా దీన్ని అప్లై చేసి అట్లా అయినా మీరు యూస్ చేయొచ్చు. ఇంకా హైజీనిక్గా ఎక్కువ రోజులు రావడానికి ఉంటుంది.
బేబీకి స్నానం చేయించడానికి స్పాంజెస్ సపరేట్గా దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. మీరు వాటిని యూజ్ చేశారంటే ఇంకా ఇది ఎక్కువ రోజులు ఇంకా ఎఫెక్టివ్గా అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది 2-in-1 ప్రోడక్ట్ అండి. షాంపూ ఉంటుంది, అట్లనే బాడీ వాష్. రెండిటికి ఒకటే ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో చాలా సేఫ్గా, జెంటిల్గా ఆ సెన్సిటివ్ స్కిన్ని, ఆ డెలికేటెడ్ న్యూ బోర్న్ బేబీ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి చాలా హైజీనిక్గా ఇది ఉపయోగపడతా ఉంది. సో దీని ద్వారా వచ్చేటువంటి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఆ స్కిన్కి కావాల్సినటువంటి రిచ్ వేరియస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేస్తున్నారు. అది మన బేబీ స్కిన్ హెల్దీగా ఉండటానికి, దాని మీద ఒక బారియర్ లాగా ఏర్పడటానికి స్ట్రెంగ్త్ని కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ని ఇది అందిస్తూ ఉంది. అట్లనే మైల్డ్ అండ్ త్రూ క్లెన్జింగ్ విత్ ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్. కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేస్తున్నారు. అవి కూడా బేబీ స్కిన్ని చాలా ప్రొటెక్టివ్గా క్లీన్ చేస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేఫ్ ఇంగ్రీడియంట్స్. మన తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛంగా అయితే ఉంటుందో అటువంటి స్వచ్ఛమైనటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేసి ఆ పిల్లలు సేఫ్గా ఉండటానికి కూడా ఇవి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లో, అంటే స్కిన్ పైన మాత్రమే క్లీన్ చేయకుండా లోపల ఉన్నటువంటి లేయర్స్లో ఉన్నటువంటి ఆ స్వెట్ని కావచ్చు, లేదా ఇంకేదన్నా డస్ట్ ఫామ్ అయినా దాన్ని కూడా ఇవి ఎఫెక్టివ్గా క్లీన్ చేసి, సో ఆ సర్ఫాక్టెంట్, ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ ప్రీమియం క్వాలిటీ క్లీనింగ్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లనే షెరా బేబీ లోషన్ అండ్ క్రీమ్ ఉంటుందండి. లోషన్ వచ్చేసి 200 ml ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 100 days రావడానికి అవకాశం ఉంటుంది. చాలా కొంచెం క్వాంటిటీ పెడితే సరిపోతుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బేబీ చాలా ఆ, చిన్నగా ఉంటారు కాబట్టి ఎంటైర్ బాడీ కూడా మనం దీన్ని అప్లై చేసినా కానీ నియర్లీ 100 times వరకు దీన్ని మనం యూస్ చేయొచ్చు. అట్లనే సెరా బేబీ క్రీమ్ 100 ml ఉంటుంది. ఇది కూడా 100 ml ఉన్నా కానీ మోర్ దెన్ 100 days వస్తూ ఉంది. ఆ, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో షాంపూ అండ్ బాత్ అయిపోయింది కరెక్ట్గా 3 monthsకి. అట్లనే లోషన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత క్రీమ్ మాత్రం ఇంకా ఎక్కువ ఉంది. మేబీ క్రీమ్, లోషన్ అప్లై చేసిన తర్వాత క్రీమ్ కూడా కొంచెం బాగా తక్కువ పడుతుంది కాబట్టి ఇది ఎక్కువ రోజులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవి ఆ స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. అట్లనే స్కిన్ హెల్దీగా ఉండటానికి కావాల్సినటువంటి పోషకాలను కూడా ఇవి అందించి ఆ సెన్సిటివ్ స్కిన్, డెలికేటెడ్ బేబీ స్కిన్ ఏదైతే ఉందో అది హెల్దీగా ఉండటం కోసం ఇవి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో వీటి వల్ల బెనిఫిట్స్ చూస్తే స్కిన్ బాగా స్మూత్గా, అట్లనే ఆ, దానికి కావాల్సినటువంటి ఎలాసిటీ మెయింటైన్ చేయడానికి ఇవి ఉపయోగపడతా ఉన్నాయి, పర్టికులర్గా లోషన్. సో ఈ లోషన్ని ఫేస్ నుంచి కాళ్ళ వరకు కంప్లీట్గా కూడా మనం అప్లై చేయొచ్చండి. ఆ మాయిశ్చరైజర్ ఎక్కువ టైం మెయింటైన్ చేయడానికి, సో ఆ స్కిన్కి కావాల్సినటువంటి ఆయిల్ని ఎక్కువసేపు బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ఇది ఉపయోగపడతా ఉంది. దానికి కావాల్సినటువంటి రిచ్ న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అందిస్తూ ఉన్నాయి. సో ఇవి స్కిన్ ర్యాషెస్ రాకుండా, అట్లనే దోమలు కుట్టినా కానీ స్కిన్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇది మనకి హెల్ప్ అవుతా ఉంది. మెయిన్ థింగ్ ఏంటి అంటే నాన్ స్టిక్కీ, గ్రీజీగా అస్సలు ఉండదు. మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి లోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ, మనం అప్లై చేసినప్పుడు జిడ్డుగా ఉంటా ఉంటాయి. సో ఇవి నాన్ స్టిక్కీ అట్లా ఉండవు. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మంచి స్మెల్ కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో చాలా మనం అప్లై చేసే వాళ్ళకు కూడా ఆ, ఆ స్మూత్నెస్, ఆ స్మెల్, అవన్నీ కూడా మనం కూడా లైక్ చేయడం జరుగుతూ ఉంటుంది, మనం కూడా ఇష్టపడతాం. సో దాన్ని అప్లై చేయడం వల్ల ఈవెన్ మన చేతులు కూడా స్మూత్ అవడానికి కూడా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అట్లనే స్కిన్కి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ని ఇది ఇచ్చేసి ఒక బారియర్ లాగా ఏర్పడేసి ఆ మాయిశ్చరైజర్ని ఎక్కువసేపు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి ఫార్ములేషన్లో దీన్ని యూస్ చేయడం జరిగింది. స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చండి. సో ఈ లోషన్ ఈ విధంగా ఉంటుంది, నాన్ స్టిక్కి, ఫ్రెష్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్టివ్. సో చాలా జెంటిల్గా, హైజీనిక్గా, నాన్ స్టిక్కీగా ఇది మనం యూస్ చేయొచ్చు. అట్లనే థర్డ్ ప్రోడక్ట్ క్రీమ్. సో ఈ క్రీమ్ ఎందుకు యూస్ చేయాలని అంటే పిల్లల స్కిన్ అనేది మేబీ వేడి గాలుల వల్ల కావచ్చు, మన చేతుల్లో తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి వేడి వల్ల కావచ్చు. సో చాలా
ఈజీగా ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని పిల్లల్ని చేతుల్లో ఎక్కువసేపు ఎత్తుకోవద్దు, వాళ్ళు తగ్గిపోతారు, కరిగిపోతారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అట్లా వాళ్ళు అట్లానే పడుకొని ఉండటం వల్ల కూడా వాళ్ళ బాడీలో ఉన్నటువంటి హీటు ఎక్కువసేపు అట్లానే ఉండటం కారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్, ర్యాషెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి బేబీస్కి ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్, ఎక్స్ట్రా పోషన్ అనేది అవసరం. దాన్ని ఎక్కువ స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో అటువంటి ఎఫెక్ట్ని మన బేబీ స్కిన్కి యాడ్ చేసేదే ఈ సెరా బేబీ క్రీమ్. సో దానివల్ల లోషన్ పూసిన తర్వాత క్రీమ్ కూడా మనం కనుక అప్లై చేయగలిగితే వాళ్ళు స్కిన్ హెల్దీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో ఇందులో కూడా సేఫ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ ఉన్నారు. తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛతని ఇందులో వీళ్ళు ఫాలో అవడం జరిగింది. ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్ అండి. సో దీని ఫార్ములేషన్ కూడా నాన్ స్టిక్కీగా ఉంటుంది. సో ఆ స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ని, పోషకాలని ఇది అందించేసి స్కిన్ హెల్దీగా ఉండటం కోసం యూజ్ అవుతా ఉంది. ఎక్స్టర్నల్గా మాత్రమే దీన్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్పెషల్ కేర్గా దీన్ని తయారు చేసి మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా పైన ఉన్నటువంటి లేయర్నే కాకుండా కింద ఉన్నటువంటి లేయర్స్ని కూడా, స్కిన్ లేయర్స్ని ఇది ఎఫెక్టివ్గా మాయిశ్చరైజర్ మెయింటైన్ చేసి, సో ఎప్పుడైతే లోపల లేయర్ మాయిశ్చరైజ్ ఉంటుందో ఆటోమేటిక్గా పై లేయర్ కూడా ఎక్కువసేపు మాయిశ్చరైజర్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ బాడీలో వచ్చేటువంటి హీట్ వల్ల లోపల లేయర్స్ హీట్ అయ్యాయి, డ్రై అయిపోతున్నాయి అంటే ఆటోమేటిక్గా పై లేయర్ కూడా చాలా త్వరగా ఆ ఎఫెక్ట్ తోటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇది లేయర్స్లో కూడా వెళ్ళేసి స్కిన్ ఎక్కువసేపు మాయిశ్చరైజర్గా ఉండే విధంగా ఇది ఉపయోగపడతా ఉంది. దానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ని ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ క్రీమ్ కూడా నాన్ స్టిక్కీగా ఉంటుందండి. ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఇది మెయింటైన్ చేస్తూ హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్. చాలా కొంచెం వాడితే సరిపోతుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కూడా. మన ప్రతి ప్రోడక్ట్ కూడా టెక్నాలజీ పరంగా వీఆర్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో వీటిని టెస్ట్ చేసి మైల్డ్ అండ్ సేఫ్ ఇంగ్రీడియంట్స్ విత్ ఏ మదర్స్ లవ్, తల్లి ప్రేమతోటి సమానంగా ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా సేఫ్ అని చెప్పేసి సర్టిఫై చేసినటువంటి మనకి సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఫార్ములేషన్ ఇదంతా కూడా పేటెంటెడ్గా కూడా ఉంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇరిటేషన్ టెస్ట్ చేసేసి ఎటువంటి ఇరిటేషన్ కూడా రాదు, ఏ టైప్ ఆఫ్ స్కిన్ కూడా వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి కంప్లీట్గా వీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈడబ్ల్యూజీ ఆల్ గ్రీన్ రేటింగ్ ఇచ్చున్నారు, లో హజర్డ్ అని చెప్పేసి. అట్లనే అలర్జన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్ మిక్స్. కొన్ని రకాల క్రీమ్స్ ఆ స్మెల్ కూడా పడదు, అవి చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ రావటము, ఇరిటేటింగ్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇది స్మెల్ కూడా అటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాన్ టాక్సిక్ ఇంగ్రీడియంట్స్, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా నాన్ టాక్సిక్, ఎటువంటి హాని చేయవు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. నో ఆర్టిఫిషియల్ కలరెంట్స్. క్రీము బాగా అట్రాక్టివ్గా ఉండటం కోసం స్పెషల్గా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని కూడా ఇందులో యూజ్ చేయలేదు. ఇవన్నీ కూడా 000 ఫ్రీ కెమికల్స్. సో వెరీ సేఫ్ అని చెప్పేసి టెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బయట మార్కెట్లో మీరు గమనించవచ్చు, కొన్ని రకాలవి చూస్తే మీరు ఏదన్నా ఎక్కడన్నా లైక్ మీకు దోమ కుట్టిన దగ్గర ఆ క్రీమ్ అప్లై చేసుకుని చూడండి, మీకు మంట వచ్చేస్తుంది. బట్ మన సెరా బేబీ లోషన్ కానీ క్రీమ్ కానీ అటువంటి సెన్సేషన్ అనేది ఉండదు. సో వీటి కాస్ట్ చూస్తే 4500 ఎంఆర్పి ఉంటుందండి. 3 ప్రొడక్ట్స్ యాజ్ ఏ సెట్గా వస్తూ ఉన్నాయి. విడిగా కావాలనుకుంటే ప్రజెంట్ మనకి ఇండియాలో సెరా బేబీ బాత్ అండ్ షాంపూ ఇది ఒక్కటే విడిగా ఉంది. అది ఎంఆర్పి వచ్చేసి 1300 రూపీస్ ఉంటుంది. సో దాని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1121 రూపీస్ ఉంటుంది. పీవీ కూడా మంచి పీవీ మనకి వస్తూ ఉన్నాయి వీటి ద్వారా. సో ఇది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కనుక చూస్తే 3481 రూపీస్ ఉంటుంది. 18,200 పీవీ వస్తూ ఉంది. సో ఎవరైతే అంటే చాలామంది పిల్లలకి గిఫ్ట్గా కూడా ఇస్తూ ఉంటారు.
సో ఆ విధంగా మీరు గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకున్న అంటే పిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్‌గా ఇస్తుంటారు. సో ఇట్లా ఒక బాక్స్‌లో ఇది రావటం జరుగుతుందండి. ఆహ్, పట్టుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరు అట్లా పిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు మీరు మన ప్రొడక్ట్‌ని వాళ్ళకి గిఫ్ట్‌గా ఇవ్వగలిగితే సో వాళ్ళు దాన్ని యూజ్ చేసి ఏదైతే ఫీల్ అవుతున్నారో డెఫినిట్‌గా ఆ ప్రొడక్ట్‌ని కంటిన్యూగా యూజ్ చేయటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇట్లా 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు విడిగా కావాలనుకుంటే మాత్రం ఓన్లీ షరా బేబీ షాంపూ అండ్ బాత్ ఏదైతే ఉందో అదొక్కటే విడిగా ఉంది. మిగిలిన ప్రొడక్ట్స్ గూడా త్వరగా రావటానికి అవకాశం ఉంది. సో, అప్‌గ్రేడెడ్ అండ్ వెరీ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్టు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి గూడా యూజ్ చేయటానికి అటామీ అవకాశం కల్పిస్తా ఉంది. సో, వీటిని యూజ్ చేయండి. ఫీల్ అవ్వండి. రికమెండ్ చేయండి. సో, మాకు ఇప్పుడు పాప 4థ్ మంత్ వచ్చింది. పుట్టినప్పటి నుంచి ఫస్ట్ బాత్ అంటే ఫస్ట్ స్నానం గూడా మన ప్రొడక్ట్స్ తోటే మనం చేయిచ్చున్నాం. సో, అట్లా పుట్టిన బేబీకి 0 నుంచి 10 ఇయర్స్ పిల్లల వాళ్ళ వరకు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. 10 ఇయర్స్ పిల్లల వరకు గూడా స్కిన్ను చాలా సెన్సిటివ్‌గానే ఉంటుంది. సో, ఆ తర్వాత కావాలి అనుకుంటే మన హెర్బల్ షాంపూ, హెర్బల్ బాడీ క్లెన్జర్ యూజ్ చేయొచ్చు. సో, వాటిని కావాలనుకుంటే 3, 4 ఇయర్స్ పిల్లల నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు. మీ పిల్లలకి ఎక్స్‌ట్రా కేర్ కావాలనుకుంటే 10 ఇయర్స్ వరకు కూడా వీటిని మీరు సెపరేట్‌గా యూజ్ చేయొచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసి మనం ప్రతిరోజు కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. సో, ఆ వీడియోస్‌ని మీరు యూజ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కువ మందితోటి షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.